తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన టీడీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమావేశానికి ముఖ్య అతిథిగా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కార్యకర్తలతో సమీక్ష జరిపారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీయూఐఎఫ్సి చైర్మన్ గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎలాగైతే వాటర్ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి బాబు సూటి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఎలా చేశారో అలాగే ఈ వాటర్ లిస్టులు కూడా పట్టుకొని ప్రతి కార్యకర్త కూడా నేరుగా వెళ్ళి ఆ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాటర్లు నేరుగా కలిసి వాళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఓటు అడగడానికి కన్విన్స్ చేసి మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్కి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు మా వర్మ గారు అధ్యక్షుల ఈ పిఠాపురం ఇచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ మా కార్యకర్తలు తీసుకున్న చొరవ అయితే చాలా బ్రహ్మాండం పాజిటివ్ ఉంది. ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్లో కలెక్ట్ చేశారు. అలాగే ఏ వాటర్ ఎవరు కోటేస్తారనేది కూడా చూడడం కూడా జరిగింది. ఆ ప్రక్రియలో 90% ఓటమి అభ్యర్థికే సపోర్ట్ చేస్తారని కూడా మా కార్యకర్తలు తీసుకున్న సర్వేలో కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. అలాగే ఎలక్షన్ ప్రక్రియ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా యూనిట్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు కానీ అలాగే ఇక్కడ జనసేన నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో బీజేపీ నాయకులు సమిష్టి కృషితో హైయెస్ట్ ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో మా కార్యకర్తలందరూ కూడా మంచి నూతన ఉత్తేజంతో గడిచిన రోజున జరిగిన ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ ఇంకా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావాలని తపన ఉంది ప్రతి ఒక్కరు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వర్మ గారి పర్యవేక్షణలో అలాగే జనసేన స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో హైయెస్ట్ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తపరుస్తుంది. అనకాపల్లి నుంచి పిఠాపురం పట్టభద్రుల ఎలక్షన్లో ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి పోటీలో పెట్టడం జరిగింది. వారి విజయం కోసం అహర్నిశలో పనిచేసి అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గాల నుంచి వచ్చే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు అదేవిధంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం నిన్నటి నుంచి మొదలుపెట్టాం. త్వరలోనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పుడు గోవింద్ గారు చెప్పిన డైరెక్షన్లో అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ప్రచారం ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ వారిని కూడా పిలిచి కలుపుకొని ప్రచార కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఇక్కడి నుంచి డైరెక్షన్ నాయకులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూటమి అభ్యర్థిని 3 పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం.